మా చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవమానించినందుకు నీకు చెప్పుతో కొడతాను. మా చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవమానించినందుకు అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ నోరు అదుపులో పెట్టుకో. నీకు ఆవేశం ఉండొచ్చు కానీ ఆలోచనతో మాట్లాడాలి. నీకు కోపం ఉండొచ్చు, నీకు ద్వేషం ఉండొచ్చు, నిర్మాత్మకంగా మాట్లాడాలి అని తెలియదా అంబటి రాంబాబు? మా చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవమానించినందుకు నీకు చెప్పుతో కొడతాను. ఈ భూమి మీద ఏ తల్లిని కూడా అవమానిస్తే చెప్పుతోనే కొడతాను. మీకు 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు తీసుకుపోయి ఈ వీడియో చూపించండి. ఈ వీడియో చూసి మీకు పండ్లు రాలేదా వాళ్ళే కొడతారు. మీకు జన్మనిచ్చిన తల్లి బ్రతికి ఉంటే ఆ తల్లిని తీసుకుపోయి ఈ వీడియో చూపించండి. ఈ వీడియో చూసి ఆమె సిగ్గుతో బాధపడుతుంది నీకు జన్మనిచ్చినందుకు. అంబటి రాంబాబు లాంటి దున్నుపోతులకు సభ్య సమాజంలో తిరిగే అర్హత లేదు. ఇలాంటి భాష మాట్లాడడం వల్లనే ఆంధ్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి కనీస ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మీకు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.